గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం వేశారు. ఈ రెండు పథకాల్లో మీకు ఏది బాగా నచ్చింది? గత జగన్ గారి ప్రభుత్వంలో అయితే అమ్మఒడి వేయడం జరిగింది. ఆయన ప్రతి ఇంట్లోనూ కూడా ఒక విద్యార్థికి వేయడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు మ్యాక్సిమం 81 లక్ష పైచీలకే డబ్బులు పడడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా మరి తల్లికి వందనం డబ్బులు వేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 లక్షల చిల్లర పడడం జరిగిందండి. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తక్కువే కదండి ప్రభుత్వంలో డబ్బులు పడ్డాం. మరి ఈ ప్రభుత్వం మీద చూసుకుంటే ఆ ప్రభుత్వంలోని పేద విద్యార్థులందరూ కూడా డబ్బులు పడ్డాయని మా ఆలోచన. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో అమరావతి అని అంటుంది, జగన్ గారు ఏమో మావిగాని అంటూ తీసుకుని వచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే క్యాపిటల్ బాగుంటుంది అనుకుంటున్నారు? దీనికోసం అయితే జగన్ గారు మావిగాని తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఆయన 4 మూలలు ఉన్న ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోటి మావిగాని తీసుకురావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతి డెవలప్మెంట్ చేయాలని ఒక దిక్కునే రాష్ట్ర సంపద అంతా కూడా ఒక దిక్కున పెట్టడం జరుగుతుంది. మరి జగన్ గారు అయితే అలా కాకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదాయం అంతా కూడా 4 మూలన అభివృద్ధి చెందాలన్న ఆలోచనలతోటి మరి ముందుకెళ్తున్నారు. మరి మాకైతే మావిగానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా మద్దతు జగన్ గారికి. ఇప్పుడు ఫీజు రిమెంబర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికీ సవ్యంగా పడినాయి అనుకుంటున్నారా? ఫీజు రిమెంబర్మెంట్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో అయితే కాలేజీలో చదువుకునే విద్యార్థులకు వాళ్ళ ఫీజు ఎంతైతే ఉంటుందో అంతా కూడా విద్యా దీవెన, వసతి దీవెన రూపేణ మరి తల్లి అకౌంట్లో వేయడం జరుగుతూ ఉండేది. మరి ఆ అమౌంట్ అంతా తీసి మేము కాలేజీలో కట్టేవాళ్ళం. మరి మా అబ్బాయికి కూడా గత జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో 2 సంవత్సరాలు చదవడం జరిగింది. మరి ఆయనకి 2 సంవత్సరాలు కూడా ఫీజు రిమెంబర్మెంట్ డబ్బులు వసతి దీవెన రూపేణ పడ్డాయండి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు చదువుతున్నాడు, ₹1 కూడా పడలేదండి. మేము అందరం కూడా మరి ఎంతో బాధపడి కష్టపడి డబ్బులు కట్టవలసి వస్తుందండి. మరి ఈ ఫీజు రిమెంబర్మెంట్ విషయానికి వస్తే మాకు జగన్ గారి ప్రభుత్వంలోనే మేలు చేశారని అనుకుంటున్నామండి. మరి రాబోయే రోజుల్లో కూడా జగన్ గారి ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. 2029కి కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? 2029లో అయితే పేద విద్యార్థులందరూ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా అందాయంటే అది జగన్ గారి ప్రభుత్వంలోనే అందాయి. మరి ప్రభుత్వంలో పథకాలు అయితే మోసపూరిత హామీలన్నీ ఇచ్చి ప్రజలందరూ కూడా మభ్యపెట్టి అధికారులు రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి 2029లో ఈ కూటమి ప్రభుత్వం భారీ మూలం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట మీద నిలబడాలి. ఈ ప్రభుత్వం మాట మీద నిలబడలేదు. 29లో అత్యధిక స్థానాలు నెగ్గించుకుని జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మళ్ళీ మేము ఆశిస్తున్నాం. ప్రతి సభలో సూపర్ 6 సూపర్ హిట్ అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ 8 అనడం జరిగింది. నా మట్టుగా అయితే అవన్నీ కూడా అటర్ ఫ్లాప్ అని చెప్తాను. ఎందుకనంటే సంవత్సరానికి వచ్చి 3 సిలిండర్ బొండలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఒక బొండకి డబ్బులు పడడం, కానీ దాంట్లోకి డబ్బులు పడకపోవడం.
అది ఫెయిల్ అయిందండి. అంతేకాకుండా 18 సంవత్సరాల నిండిన మహిళలందరూ కూడా సంవత్సరానికి వచ్చి 18,000 వేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక్కరు కూడా డబ్బులు వేయలేదు. ఇది కూడా అటర్ ఫ్లాప్ అయిందండి. అంతేకాకుండా మరి విద్యార్థులకు ఫీజు రిమెంబర్మెంట్ డబ్బులు వేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పుడు దాకా ఒక్కరు కూడా ₹1 వేయలేదు. ఇది కూడా అటర్ ఫ్లాప్ అవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి వచ్చిన డబ్బంతా కూడా ఒదుకున పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదాయం అంతా కూడా 4 మూలలు కూడా చెందాలి, 4 మూలల అభివృద్ధి చెందాలి. మరి దీని విషయంలోనూ కూడా మరి కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయ్యి రాబోయే రోజుల్లో మరి జగన్ గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడుతున్నారు. రాబోయే రోజుల్లో 2029లో మరి జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే మరి నేరుగా జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానివ్వనండి, పోర్టులో డెవలప్మెంట్లు కానివ్వండి, అదే కాకుండా మెడికల్ కాలేజీలు కూడా డెవలప్మెంట్ అవడం జరిగింది. మరి పేద విద్యార్థులందరూ కూడా మరి బాగుపడాలంటే రాబోయే రోజుల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. 2029లో డెఫినెట్గా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు, అవ్వాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ ఒపీనియన్? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మొత్తం 100కి 100% కూడా అటర్ ఫ్లాప్ అని నేను అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి QB ఛానల్.